అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి పవిత్రమైనటువంటి మాసంగా భావిస్తారు. అందులో శుక్రవారం వచ్చిందంటే చాలు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ శుక్రవారం ఇది చివరిది కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో ఉదయం నుంచి కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ సంతోష్ నగర్లో ఉన్నటువంటి సంతోష్ మాత దేవాలయంలో ఉన్న పరిస్థితి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చాలా కాలం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉపవాసాలు, వ్రతాలు, హోమాలు, నవగ్రహ పూజలు అన్నీ ఒక్కటేంటి అన్ని రకాల పూజలు, వ్రతాలు ఆచరిస్తూ తన్మయత్వం పొందుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున హాజరైనటువంటి భక్తులు ఇక్కడ అంతా కూడా ఉన్నారు. ఆలయానికి సంబంధించి ఏంటి అసలు ప్రత్యేకత మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి అయ్యాల శ్రావణ శుక్రవారం చివరిది, అందులో అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సంతోష్ నగర్లో ఉన్న సంతోష్ మాత ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? సంతోష్ మాత ఆలయంలోని ప్రతి శ్రావణ మాసము శుక్రవారం నాడు జనాలు ఓడిబియ్యాలు, ప్రత్యేకత ఓడిబియ్యం ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్. ఓడిబియ్యము వాళ్ళ అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. రోజు ప్రత్యేక బయట చిన్న విగ్రహం, ఉత్సవ విగ్రహం పెట్టి దానికి పాలతోని అభిషేకం చేపిస్తాము. ఇప్పుడు గణపతి నవగ్రహ అమ్మవారి సంతోషి మాత హోమం కార్యక్రమం జరుగుతుంది. శ్రావణ మాసం రాసే రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉన్నది. కుంకుమ పూజ కార్యక్రమాలు ఈరోజు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా 30-40 సంవత్సరాల నుంచి గుడి నడుస్తున్నది. దీని కమిటీ మన సాగరరావు గారు, తర్వాత ఇక్కడ ఎలాంటి ఫలితాలు, ఎలాంటి మహత్వం ఉంది? భక్తులు ఎక్కడి నుంచి తరలి వస్తారు? చాలా మంది కరిమేలు వేరే జగిత్యాల నుంచి, అక్కడి నుంచి వెమ్లవాడ నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వస్తారు దర్శనానికి. వాళ్ళు అనుకున్న కోరికలు, సంతానం కావాలనుకున్నా, వివాహం కావాలనుకున్నా, ఇంకేమన్నా ఉన్నా కానీ అనుకున్న కోరికలు అమ్మవారు వెంటనే తీరుస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా జనాలు వస్తారు. అంటే శ్రావణ శుక్రవారం యొక్క ప్రత్యేకత ఏంటి? అందులో ప్రతి శుక్రవారానికి, శ్రావణ మాసంలో ఉన్న శుక్రవారానికి, అందులో చివరి శుక్రవారము అత్యధిక పవిత్రమైన వారంగా భావిస్తున్నట్టు. శ్రావణ శుక్రవారం నాడు ఇప్పుడు శ్రావణ మాసమునే దేవతలు అనేవారు ఇక్కడ దేవతలు తిరుగుతారు అని చెప్పేసి మనం శ్రావణ మాసము భగవంతుని ఏ దేవుణ్ణైనా కోరుకున్నట్టు తొందరగా మనకు అనుగ్రహం జరుగుతుంది. ఈ శ్రావణ మాసం ప్రత్యేకతనే దేవతలు ప్రత్యేక కాబట్టి, మరియు శుక్రవారం అమ్మవారు మనం ఒక వారం పెట్టుకున్నాం కాబట్టి, ఒక దేవునికి శుక్రవారం అమ్మవారిని మనం ప్రత్యేకంగా పెట్టుకున్నాం కాబట్టి ఈ అమ్మవారి పూజ వల్ల అనుకున్న కోరికలు, ఇప్పుడు శక్తులు అంటే భగవంతుడు అంటే అంతా ఒకటే, అమ్మైనా శివుడైనా ఎవరైనా అంతా ఒకటే కాబట్టి ఒక రూపం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ శక్తి దేవతను శుక్రవారం పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం అంటున్నారు. ప్రత్యేకమైనటువంటి మంటపం ఏర్పాటు చేసి ఇక్కడ హోమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇదంతా కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. దీనిలో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఓడిబియ్యాలు పోయడము, కలుషము పెట్టుకొని ప్రత్యేకంగా కుంకుమ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా గమనిస్తున్నాము. మహిళలు, ముత్తైదువులు ముఖ్యంగా వాయినాలు ఇచ్చుకుంటున్నారు. అమ్మవారికి ఒక ప్రత్యేకంగా ఉపవాస దీక్ష చేపట్టినటువంటి తరుణంలో వీళ్ళంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి ప్రపత్తులతో అమ్మవారిని ప్రత్యేకంగా అభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనికి చూడొచ్చు, ఒక్కసారి భక్తుల అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లా చూడొచ్చు, దీనికి సంబంధించి అభిషేకం సైతం చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నటువంటి విషయం. అభిషేకాలు పల పంచామృతాలతోని అభిషేకం అమ్మవారికి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వస్తారా, ఎట్లా అనిపిస్తుంది? పక్కనే అండి, పక్కనే సంతోష్ నగర్, ఇక్కడే ఉంటుంది, దగ్గరనే. ఎప్పటికి వస్తుంటాం, ప్రతి ఫ్రైడే వస్తుంటాం. చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారు బాగా మహిమగల అమ్మవారు. మాకు ఎప్పుడు చేస్తారు? శ్రావణ శుక్రవారం ఏం చేస్తారు? కుంకుమ పూజలు చేస్తారు, ఉద్యాపనలు చేస్తారు, అన్నీ బాగా జరుగుతాయి. అన్నదానం ఉంటుంది. ప్రతి శ్రావణంలో 3వ వారం అన్నా 4వ వారం అన్నా చేస్తారు. ఈసారి 5వ వారం చేస్తారు. చాలా బాగుంటుంది అమ్మవారు. కళ బాగా అమ్మవారికి. ప్లస్ మళ్ళీ అమ్మవారు ఏది కోరుకున్నా ఇస్తారు అన్నట్టు. కోరిన కోరికలన్నీ నెరవేర్చే తల్లి అమ్మవారు అని చెప్తున్నారు. ఒక్కసారి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. అమ్మవారికి సంబంధించినటువంటి అలంకరణ ప్రత్యేకంగా కనబడుతుంది. ప్రతి శుక్రవారం వచ్చిందంటే చాలు, శ్రావణ మాసం అంటేనే ఒక మహిమాన్విత మాసంగా భావిస్తారు. ఒకవైపు ఆ శివలింగం సైతం అక్కడే దర్శించుకున్నటువంటి పరిస్థితి. సంతోష్ మాత అలంకరణ పుష్పాలతో అలంకరించినటువంటి పరిస్థితి. ఒక ప్రత్యేకంగా బ్యాక్ సైడ్ అంతా గాజులతో అలంకరించారు. చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి సంబంధించి అయితే భక్తులు పెద్ద ఎత్తున చాలా ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అమ్మ, ఎట్లా అనిపిస్తున్నది మీకు? ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు? ఎట్లా ఉంది?
చాలా దూరం నుంచి భక్తులు వస్తున్నారండి. అమ్మవారి కృపా కటాక్షాల కోసం చాలా వాళ్ళు భక్తి శ్రద్ధలతో పూలతో అలంకరణ చేసినటువంటి అమ్మవారిని చూడడానికి చాలా సంతోషిస్తున్నారు. వాళ్ళ భక్తిని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ శ్రావణ మాసం పురస్కరించుకొని ఈ భక్తులంతా చాలా ఆనందంగా ఈ శుక్రవారం పూజలలో పాల్గొంటున్నారు. మరియు అన్నదాన కార్యక్రమం, పూజా కార్యక్రమం, హోమ కార్యక్రమంలో అన్నిట్లలో చాలా సంతోషంగా పాల్గొంటున్నారు. మాకు ఫాస్టింగ్లోనే ఉంటారండి. పులుపు తినకుండా సంతోషమాత కాబట్టి పులుపు తినకుండా వస్తారండి. చాలా సంతోషంగా వస్తారు, సంతోషంగా వెళ్తారు. మాకు వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మొత్తం మీద అన్ని ఆలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితిని అయితే ప్రత్యక్షంగా గమనిస్తున్నటువంటిది. ఈ ఆలయానికి సంబంధించిన కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం మీరు చెప్పండి ఒకసారి, ఏంటి ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏమనిపిస్తున్నది, మీ పేరేంటి? నా పేరు రంగు సత్యనారాయణ, సెక్రటరీ ఆఫ్ ది టెంపుల్. మా ప్రాంతంలో ఈ అమ్మవారిని 40 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేసుకొని దినదినము అమ్మవారి ధూపదీప నైవేద్యాలు, ప్రత్యేకంగా శుక్రవారం రోజులలో మంచి కార్యక్రమం, మంచి పూజ, అమ్మవారి కొత్త చీరలు తీసుకురావడము, ఉద్యాపన చేయడము, ఉపవాసం ఉండడము, వీటన్నిటితోని కోరిన కోరికలన్నీ అమ్మవారు తీరుతుంది. కాబట్టి ఇంత జనాలను చూస్తుంటే మీ అందరికీ ఒక అభిప్రాయం కలుగుతుంది. చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నా పేరు పరమేశ్వరు, నేను టెంపుల్ ట్రెజరరు. ఏమేం చేస్తారు పూజలు ఇక్కడ? ఇక్కడ సంతోష్ బాధ శ్రావణ శుక్రవారం ఉదయము అమ్మవారికి అభిషేకాలు, ఓడిబియ్యము, తర్వాత అర్చన ఇవన్నీ జరుగుతుంటాయి. ప్రత్యేకంగా ఈరోజు 5వ శుక్రవారము అమ్మవారికి ఓడిబియ్యము, అభిషేకము, తర్వాత హోమ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తాం. ప్రతి సంవత్సరం 4వ శుక్రవారం లేకుంటే 5వ శుక్రవారం కంపల్సరీ అన్నదానం జరుగుతుంది. దాదాపు 1000 భక్తుల దాకా ఈ చుట్టుపక్కల అందరూ వచ్చేసి అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. తీర్థ ప్రసాదాలన్నీ కూడా వితరణ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి శుక్రవారం సైతం ఇదే మాదిరిగా ఉన్న సందడిని మనం గమనించవచ్చు. అత్యంత భక్తి శ్రద్ధలతో తన్మయత్వం పొందుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ అంతా కూడా గమనిస్తున్నటువంటి విషయం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే చాలామంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని స్మరించుకుంటున్నారు. అష్టలక్ష్మిలకు సంబంధించి సైతం ఇక్కడ స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాలను కూడా చూడొచ్చు మనం. చాలా ప్రాంతాల్లో అష్టలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అన్ని రకాల అమ్మవార్లకు సంబంధించినటువంటి శ్లోకాలు పవిత్రంగా ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాము. అంటే శక్తి స్వరూపిణి అమ్మవారు. అమ్మవారిని కలిస్తే అన్ని రకాల ఇబ్బందులు తొలగుతాయి, అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ సంతోష్ మాత ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.